లవ్ ఫెయిల్యూర్ కాంబినేషన్స్ గురించి మాట్లాడుతున్న కేస్ స్టడీలో పంచమాధిపతి గనక చతుర్థంలో గనక ఉన్నట్టయితే అప్పుడు లవ్ లో ఛాలెంజెస్ వచ్చేదానికి ఫెయిల్ అయ్యేదానికి నెగేషన్ అవుతుంది కాబట్టి చెప్పడం జరిగింది. కానీ తులా లగ్నానికి తీసుకుంటే చతుర్థ పంచమాధిపతి అయిన వాడు పంచమాధిపతి పంచమంలో ఉండడం వల్ల చతుర్థ ఆధిపత్యం ఉండడం కారణంగా అది నెగిటివ్ ఫలితాన్ని ఇవ్వదు. సో దాని స్టార్ లార్డ్ ఎలా ఉన్నాడు, దాని పొజిషన్ ఇప్పుడు ఇది పంచమంలో ఉంది, ఓకే, దీని స్టార్ లార్డ్ ఎక్కడ ఉన్నాడు. సో ఉదాహరణకి ఇక్కడ కుజ, రాహువు, గురు నక్షత్రాలు ఉన్నాయి. సో ఈ గురు నక్షత్రం అయింది, ఆ గురువు వచ్చేసి లాభంలో ఉన్నాడు. అప్పుడు ఏమవుతుంది, సో ఆ స్టార్ లార్డ్ కూడా లాభంలో ఉండి మళ్ళీ చూస్తున్నాడు కాబట్టి 5-11 ఆపరేట్ అవుతాయి. సో 3-6 ఉన్నంత మాత్రాన సో అది నెగిటివ్ రిజల్ట్ ఇవ్వదు. సో 5-11 గానే ఆపరేట్ అవుతూ ఉంటుంది, పాజిటివ్ రిజల్ట్ ఇస్తూ ఉంటుంది. అట్లా మనం స్టార్ లార్డ్ ని సరిగా పరిశీలించి మనం రిజల్ట్స్ ని ఫైనల్ చేసుకోవాల్సింది ఉంటుంది. ఈ ఆధిపత్యం ఏదైతే ఉంటుందో దాని కేవలం 25% రిజల్ట్ మాత్రమే. ఇంకో ట్విస్ట్ ఏం అడిగారు, చతుర్థాధిపతి మరి పంచమంలో ఉంటే అప్పుడు సపోర్ట్ చేస్తాడా అనేది. సో అక్కడ చతుర్థాధిపతి పంచమాధిపతి ఇక్కడ ఒకటే అయ్యాడు. సో కొన్ని లగ్నాలకి అలా కాదు కదా, వేరే లగ్నాలకి, అప్పుడు దాని వల్ల ఏమి రిజల్ట్ ఏమి కాదు. సో అది ఓన్లీ 25% కాబట్టి మళ్ళీ అక్కడ కూడా మనం స్టార్ లార్డ్ ని పరిశీలించి డిసైడ్ చేయాల్సి. సో ఇక్కడ పంచమాధిపతి పంచమంలో ఉన్నాడని వివాహం అని కాదు. సో ఇది లవ్ జరుగుతున్న సందర్భంలో అప్పుడున్న దశ భుక్తి, అట్టనే లవ్ జరుగుతుందా లేదా, లవ్ జరిగేదానికి అవకాశం ఉందా లేదా, ఇలా సప్తమాధిపతితో కనెక్షన్ ఎలా ఉంది, గురువు యొక్క పొజిషన్ ఎలా ఉంది, సో అరేంజ్డ్ మ్యారేజ్ అవుద్దా, లవ్ మ్యారేజ్ అవుద్దా, ఇట్లా చాలా కాంబినేషన్. లవ్ మ్యారేజ్ అయినా పెద్దల అంగీకారంతో అవుద్దా, అంగీకారం లేకుండా వీళ్ళే చేసుకుంటారా, ఇలా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ పెరిగిపోతూ ఉంటాయి. వాటికి తగ్గట్టుగా గ్రహస్థితి దశ ఏ విధంగా ఉంది, లవ్ స్టార్ట్ అయిన దశాభుక్తులు ఎలా ఉన్నాయి, ఇలా మనం స్టెప్ బై స్టెప్ అనలైజ్ చేసుకుంటూ రావాలి.